ఆర్టీఐ హక్కు మీకు తెలుసా? సెక్షన్ 3 ప్రకారం ప్రతి భారత పౌరుడికి సమాచారాన్ని పొందే హక్కు ఉంది. సెక్షన్ 4లో ప్రభుత్వం సంస్థలు ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు ముందుగా అందుబాటులో ఉంచాలని బాధ్యత వహిస్తాయి. ఇది పారదర్శకతను పెంచుతుంది. సెక్షన్ 5 ప్రకారం ప్రతి శాఖలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పిఓ) నియమించాలి. సెక్షన్ 6లో పౌరులు ఆర్టీఐ అప్లికేషన్ ఎలా ఇవ్వాలో, అవసరమైన ఫార్మ్లు, ఫీజు మరియు అవసరమైన వివరాలు స్పష్టంగా చెప్పబడతాయి. సెక్షన్ 7 ప్రకారం పిఓ 30 రోజుల్లో అభ్యర్థనకు సమాధానం ఇవ్వాలి లేదా కారణాన్ని తెలియజేయాలి. సెక్షన్ 8లో దేశ భద్రత, గోప్యత వంటి కొన్ని అంశాలు వెల్లడించకూడదని సూచించబడుతుంది. సెక్షన్ 9లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అభ్యర్థనను తిరస్కరించవచ్చు. సెక్షన్ 10 ప్రకారం అవసరమైతే గోప్యమైన భాగాన్ని తొలగించి మిగతా సమాచారం ఇవ్వవచ్చు. ఇది భాగిక వెల్లడనను అనుమతిస్తుంది. సెక్షన్ 19 ప్రకారం సమాచారం రాకపోతే పౌరుడు ఫస్ట్ అపీల్ మరియు సెకండ్ అపీల్ హక్కు కలిగి ఉంటాడు. ఇది న్యాయ పరిరక్షణను అందిస్తుంది. సెక్షన్ 20లో పిఓ తప్పు చేసినప్పుడు జరిమానా ₹250 రోజుకు, గరిష్టంగా ₹25,000 వరకు విధించబడుతుంది. ఈ శిక్షలు ఆర్టీఐ అమలును బలపరచి బాధ్యతాయుత సేవను నిర్ధారిస్తాయి.